కనబడతా ఉంది. అంటే అది ఇప్పుడు కూడా ఈ బిహేవియర్ అన్ని కౌంట్స్. ఎస్ డెఫినెట్ గా దాంట్లో కంటిన్యూ ఇంటీరియర్ మెయిల్ ఇచ్చారు. నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అన్నారు అంటే ఎందుకు ఇచ్చారంటే దాంట్లో కండిషన్స్ సాక్షులను ప్రభావితం చేయమని కాదు, సాక్షులను బెదిరించమని కాదు, బెదిరించొద్దని ఇచ్చారు. బట్ అదే జరుగుతోంది కదా న్యాయాధికారుల ముందు. అది ఆ విషయాన్ని ప్రస్తావించి ఈ కేసును కూడా ఆ కేసులో డాక్యుమెంట్ కింద ఫైల్ చేస్తే దాంట్లో రాదు. ఎందుకంటే మొన్న 31 మంది టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్లకు ముందస్తు బెయిల్ ఇస్తే డిస్మిస్ చేశారు. కాబట్టి రెండోది ఈ కేసు, దీంట్లో చాలా తీవ్రమైన శిక్షలు పడేటువంటి అఫెన్సులు పెట్టారు. సార్ ఇంకొక క్లారిటీ ఇవ్వండి చూసే జనానికి. ఈ కేసులో పోలీసులు బెదిరించాడని సాక్షి కాకుండా తన బ్రదర్ కంప్లైంట్ చేశాడు. అది కూడా చెల్లుతుందా, నిలుస్తుందా కేసు? డెఫినెట్ గా ఒక నేరానికి సంబంధించిన అంశాన్ని ఎవరైనా ఫిర్యాదు ఇవ్వచ్చు. ఓకే, వాళ్ళ చుట్టాలే అవసరం లేదు, బయట వాళ్ళైనా ఇవ్వచ్చు ఫిర్యాదు. కాబట్టి ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తే విచారణలో ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యమైతే డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇంకోటి చెప్తున్నారంటే వాళ్ళ వ్యవహార శైలి ఇంత జాప్యం చేయటం వల్ల వచ్చినటువంటి పరిణామం ఏంటంటే అధికారుల మీద తప్పు చేసిన వాళ్ళు బెదిరింపు ధోరణికి దిగారు. కొంతమంది ఏమో సప్త సముద్రాలు దాటిపోయినా కానీ మిమ్మల్ని ఈడ్చుకొస్తామని, కొంతమంది ఏమో మిమ్మల్ని వదలము, మేము అధికారంలోకి వస్తాము, వాళ్ళ పేర్లు రాసుకోండి, మంచోళ్ళ పేర్లు చెడ్డాల పేర్లు వేసుకోండి, వడ్డీతో సహా చెల్లిస్తామని, ఇలాగా విచారణ సంస్థలను కూడా బెదిరించే స్థాయికి ఎదిగారు. ఎదగడమే కాకుండా వాళ్ళ యొక్క కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి ఏం సంకేతాలు ఇచ్చాడు? ఏమవుతాయా, కేసులు పెడితే పెట్టుకోండి, మీ పని మీరు కానివ్వండి, 16 నెలలు నేను జైల్లో ఉన్నాను, చీఫ్ మినిస్టర్ అయ్యాను అంటున్నాడు. అంటే మీరు ఏ ఆర్థిక నేరాలకు పాల్పడండి, మీరు దోపిడీ చేయండి, ప్రజల యొక్క భయప్రాంతులకు గురి చేయండి, లేదంటే కిడ్నాపులు చేయండి, హత్యలు చేయండి, తర్వాత మీరు కూడా మంత్రులు అవుతారని సంకేతం కాదు అది. కాబట్టి అటువంటి ప్రొవకేషన్. అలానే పాపం ఆ సిఐగా ఉన్నాడు ఎవరు, నగరంగా దిగిన మహానుభావుడు, ఆయన ప్రకటిస్తాడు, మీరెవరన్నా మీ జోలికి వస్తే కొట్టండి, చంపేయండి, ఆత్మరక్షణార్థం చేశామని చెప్పండి. ఇవన్నీ ప్రభుత్వము కోర్టు దృష్టికి 1 by 1 సీరియల్ ఆర్డర్ లో కోర్టుకు ముందు ప్రొడ్యూస్ చేసి అలాగా ఒక వర్గాన్ని ప్రొవోక్ చేస్తే ఇమీడియట్ గా చట్టపరమైన తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఆ చర్యలు తీసుకోవడంలో ఎందుకో ఇంకా ఒకటి వాస్తవం ఏంటంటే అన్ని వ్యవస్థల్లోనూ జగన్మోహన్ రెడ్డి యొక్క మూలాలు ఇంకా వైదొలగలేదు, వాళ్ళ యొక్క మూలాలు కొనసాగుతున్నాయనేది సుస్పష్టం. సరే, ఇంకొక అంశం చెప్పండి. ఇందాక కూడా మీరు అన్నారు 3rd డిగ్రీ ప్రయోగించలా, చట్ట ప్రకారం వెళ్తున్నారు, లీగల్ ప్రొసీజర్స్ ఏవైతే జ్యుడిషియరీ ఉందో దాని ప్రకారం వెళ్తున్నప్పుడు యంత్రాంగం దుర్వినియోగం అనడంలో ఉద్దేశం ఏంటి? కావాలని అటువంటి స్టేట్మెంట్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు? కక్షపూరితం, అధికార యంత్రాంగం దుర్వినియోగం ఎక్కడుంది అసలు? ఒక్కసారి చూడండి, భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఒక నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే పండుగ చేసుకుని స్వీట్లు పంచేయండి సాంప్రదాయం ఉందా అసలు? నేను అదే అన్నాను, ఇది జరగడం కోసమే కూటమి ప్రభుత్వానికి అన్ని సీట్లు ఇచ్చారు, ఇది లేట్ చేశారు ఇల్లు అని ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నాను. కాబట్టి అటువంటి పరిస్థితి అంత అనుభవించారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఇక్కడ ఒకటండి, ఆ రోజున అధికార అహంతో అదుపు లేకుండా శీలాలను శంకించారు, పుట్టుకలను శంకించారు. ఇక వాళ్ళ యొక్క బూతు పదాలు, వాళ్ళ యొక్క పీక్కుంటారు, అవి ఇవి చెప్పలేని పదాలన్నీ వాడారు. కామన్ గా ప్రతి రాజకీయ పార్టీకి ఒక